తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహారాష్ట్రలో తీవ్ర విషాదం నెలకొంది. ముంబ్రాలో లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు పడిపోయినట్లుగా తెలుస్తోంది. పట్టాలపై పడడంతో 5గురు మృతి చెందారు. ట్రైన్లో రద్దీ కారణంగా ప్రయాణికులు జారిపడినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో మరో 12 మందికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. రైల్వే స్టేషన్ కు ట్రైన్ వచ్చి ఆగింది. అప్పటికే ట్రైన్ లో విపరీతమైన రద్దీ ఉంది. కానీ ఆఫీసు ఇతర ప్రయాణాలకు ప్రయాణించే వారంతా అక్కడికి చేరుకున్నారు. అయితే అదే రద్దీ ట్రైన్లో ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కొద్దిసేపటికే ట్రైన్ కూడా కదిలింది. మెల్లమెల్లగా ట్రైన్ స్పీడ్ అందుకుంది. ట్రైన్ వేగం అందుకోగానే ఫుట్పాత్ పై నిల్చుకున్న వారు ఒక్కొక్కరిగా అదుపు తప్పి జారిపోయారు. అలా ఏకంగా ట్రైన్ పట్టాలపై దాదాపుగా 17 మంది పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు, స్క్రీన్ మీద కూడా ఎంత రద్దీ కనిపిస్తుందో. ట్రైన్ కూడా అసలు పూర్తిగా కనిపించని స్థాయి కనిపిస్తుంది. అక్కడ ప్లాట్ఫామ్ మొత్తం కూడా రైల్వే స్టేషన్ అంతా జనాలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది లోకల్ ట్రైన్. ఆ టైంకి ఆఫీసులకి వెళ్లే వాళ్ళు ఉంటారు, కొన్ని రైల్వే స్టేషన్లో దిగే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా స్టేషన్స్లో రైల్వేలో ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది లోకల్ ట్రైన్లో. ఈ విధంగానే ఈ రోజు ఇంతమంది జనం ఎక్కి అక్కడ జారిపడిన ఘటన విషాదకరంగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో 5గురు మరణించగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ తీవ్ర విషాదకర ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్ నుంచి థానేకు వెళ్తున్న పుష్పక్ రైల్లో విపరీతమైన రద్దీ ఉంది. దీంతో ఫుట్బోట్ ప్రయాణం చేస్తూ పలువురు ప్రయాణికులు జారిపడిపోయిన పరిస్థితి. వీరిలో 5గురు చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. రైలు కంపార్ట్మెంట్ లోపల అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేకపోవడంతో ప్రయాణికులు ఫుట్బోట్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన విజువల్స్ కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. దివా నుంచి థానేకు వెళ్తున్న లోకల్ రైల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలైతే చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించారు. ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిందని అంటున్నారు. తరచూ రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ ఘటన నేపథ్యంలో ముంబై లోకల్ రైలు ప్రయాణాల భద్రతను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై సబర్బన్ రైళ్లకు ఆటోమేటిక్గా డోర్ క్లోజర్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం తయారీలో ఉన్న అన్ని బోగీలపై ఆటోమేటిక్గా డోర్ క్లోజర్ సదుపాయంతో వస్తాయి. ఇప్పటికే సేవల్లో ఉన్న అన్ని బోగీలను పునఃరూపకల్పన చేసి వాటిలో కూడా డోర్ క్లోజింగ్ సదుపాయం అందించనున్నారు. ఈ చర్యలు ముంబైలో నిత్యం ప్రయాణించే లక్షలాది ప్రయాణికుల భద్రతను పెంపొందించేందుకు తీసుకుంటున్న అనివార్యమైన మార్గాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెరిచి ఉండే డోర్ల వల్ల వందల మంది ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. రైలు ప్రయాణ సమయంలో తలుపులు ఆటోమేటిక్ గా మూసివేసే సాంకేతికత వల్ల ప్రయాణికులు కింద పడే ప్రమాదాలు తగ్గుతాయని కూడా నిపుణుల అభిప్రాయం.